అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మినప చేను. ఈ మినప పంట సాధారణంగా తక్కువ సమయంలోనే పెరిగే పంట ఇది. ఈ చేను విత్తనం వేసిన 5 నుంచి 7 రోజుల్లోనే మనకు నేల మీద పచ్చగా అయితే మొలకలుగా కనిపిస్తాయి. ఈ చేను అంతా ఒకేలా పచ్చగా అలాగే చిన్న చిన్నగా ఆకులతో చాలా అందంగా అయితే ఉంటుంది. మినప మొక్కలు నేలకి దగ్గరగా పెరిగి గాలి వచ్చినా ఊగుతూ అయితే కనిపిస్తాయి. ఈ కొద్ది రోజుల్లోనే ఈ యొక్క మొక్కలకు మనకు పూలు వచ్చి ఆ తర్వాత కాయలుగా ఈ విధంగా అయితే ఏర్పడతాయి. ఈ సరైన వర్షం, ఎరువులు ఉంటే దిగుబడి అయితే మనకి చాలా బాగుంటుందని రైతులు చెప్తున్నారు. చూశారు కదా, ఈ విధంగా అయితే మనకు కాస్తాయి. మినప పంట నేల సారాన్ని కూడా పెంచుతుంది. అలాగే రైతులకు ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందని అయితే చెప్తున్నారు. అదేవిధంగా మనకు కరెక్ట్గా ఇది వ్యవసాయం చేసినట్లయితే లాభం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్గా ఇట్లా ఈ విధంగా కాయలుగా ఏర్పడిన తర్వాత ఈ విధంగా నల్లగా అయితే మారుతాయి. ఈ నల్లగా మారిన తర్వాత మనకు గింజలు అయితే మినప గింజలు ఈ విధంగా కనిపిస్తాయి. ఇలా అయిన తర్వాతనే మనము చేన్ని కోతగా కోయాలని చెప్పారు. ఇది ఫ్రెండ్స్, మినప చేను యొక్క అందం, రైతు కష్టం, ప్రకృతి ఇచ్చిన వరం. ధన్యవాదాలు.